వింటర్లో కామన్ గా అందరికి వచ్చే ప్రాబ్లం హెయిర్ ఫాల్. ప్రతి ఒక్కరు ఓపిక వచ్చిన వాళ్ళు హెయిర్ ఆయిల్ ఎలాంటిది యూజ్ చేస్తే బెటర్, ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను మీకు హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మహాలక్ష్మి. ఐఎమ్ బోర్డ్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్. ఒక కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకొని దాన్ని లో ఫ్లేమ్ లో హీట్ చేయండి. దాంట్లో ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు వేసి, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులు యాడ్ చేయండి. అండ్ 5 to 6 petals ఆఫ్ హైబిస్కస్ మందారాకులు కూడా యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆమ్లా పౌడర్ అయినా యాడ్ చేయండి, లేకపోతే ఆమ్లా అంటే ఉసిరికాయ ముక్కలైనా యాడ్ చేసి దీన్ని 20 minutes హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ లో ఫ్లేమ్ లోనే హీట్ చేయండి. హై ఫ్లేమ్ లో హీట్ చేస్తే వీటికి ఉన్న ఎఫెక్ట్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఇది ఒక 2 days టచ్ చేయకుండా వదిలేయండి. 2 days తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసి వీక్లీ 2 times కనుక అప్లై చేస్తే మీ హెయిర్ షైన్ మెయింటైన్ అవుతుంది, హెయిర్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది, హెయిర్ ఫాలికల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా మీ హెయిర్ కి స్ట్రెంథనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఓన్లీ మైల్డర్ హెయిర్ ఫాల్ ఉంటేనే ఇది పనిచేస్తుంది. మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా, ప్యాచీ హెయిర్ లాస్ ఉన్నా ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ ని విజిట్ చేయండి. ఇట్ ఈస్ జస్ట్ ఏ సప్లిమెంటరీ థింగ్. హెల్దీ లైఫ్ స్టైల్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ మోర్ సచ్ కంటెంట్స్, థ్యాంక్ యూ అండ్ ఫాలో.